నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలంగాణ ప్రభుత్వం ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా ఆదాయ సమీకరణ వనరులపై నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం దరఖాస్తులకు సంబంధించిన లేఅవుట్లను క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం కల్పించింది. 2020లో స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించిన లేఅవుట్లను క్రమబద్ధీకరణ చేసుకునే విధంగా అవకాశం కల్పించింది. లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ క్రింద లేఅవుట్ల క్రమబద్ధీకరణ గడువును మార్చి 31కి పొడిగించింది. గతంలో 1000 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం ఇవ్వనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో 20 లక్షల మంది దిగువ మధ్య తరగతికి చెందిన దరఖాస్తులకు ప్రయోజనం చేకూరుతుందని అధికారులు వెల్లడించారు. అయితే ఎల్ఆర్ఏ స్కీమ్ దేవాదాయ వక్ఫ్ ప్రభుత్వ భూములు కోర్టు ఆదేశాలు ఉన్న భూములకు వర్తించదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1000 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన సందర్భంగా డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పెండింగ్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెప్పినట్టు విక్రమార్క తెలిపారు. ఇక బీఆర్ఎస్ అసమర్థత వల్ల భూములు క్రమబద్ధీకరణకు నోచుకోలేదని భట్టి ఆరోపించారు. ఇక ఈ నేపథ్యంలోనే ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 20 లక్షల మధ్య తరగతి దిగువ తరగతి కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని అధికారులు తెలిపారు. మొత్తంగా గత ప్రభుత్వం చేపట్టి పూర్తి చేయలేని అంశాలను సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ముందుకు సాగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలకు మరింత చేరువ అవ్వాలన్న సీఎం ఆలోచనలకు మంచి స్పందన లభించినట్లు అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఈ లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా అవుట్పుట్ ఎడిటర్ సప్తగిరి గారు అందిస్తారు. సప్తగిరి చెప్పండి, అంటే ఈ లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ అనేది ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఈ గవర్నమెంట్. అంటే గత ప్రభుత్వం 2020లో ఏవైతే రూల్స్ పెట్టిందో దానికి అనుగుణంగానే ఇప్పుడు ఫీజు కూడా వసూలు చేస్తారు అని తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద చాలా మంది, అంటే అప్పటి వరకు నిర్మాణాలకు అనుమతులు అందక వెయిట్ చేస్తున్న లక్షలాది మంది కోసము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ స్కీమ్ కోసము దరఖాస్తు చేసుకోవాలని అవకాశం ఇచ్చింది. ఆ అవకాశంతో చాలా మంది, కొన్ని లక్షల మంది, 26 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. దానికోసం ఆ సమయంలో కొన్ని డాక్యుమెంట్లు అండ్ ఒక ఫీజు కూడా, నిర్ణీత రుసుము కూడా నిర్ణయించింది. ల్యాండ్ కు సంబంధించిన రెగ్యులేషన్ ఏదైతే ల్యాండ్ కావాలో దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి, లింక్ డాక్యుమెంట్లు అండ్ ఆధార్ కార్డు. 1000 రూపాయలు ఫీజుగా వసూలు చేసింది.
అయితే ఆ తర్వాత దానికి సంబంధించిన అప్డేట్ ఏది కూడా దరఖాస్తుదారులకు తెలియదు. ప్రభుత్వం కూడా దానికి సంబంధించిన అప్డేట్స్ ఇంకేం తదుపరి చర్యలకు సంబంధించి కూడా మనకు ఏమీ సమాచారము లేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ సర్కారు అంటే అసంపూర్తిగా మిగిలించిన ఏదైనా పెండింగ్ లో ఉన్న అంశాలన్నింటినీ తవ్వి తోడుతోంది. ఈ సందర్భంగా ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కూడా చర్చకు వచ్చింది. ఇటీవల హెచ్ఎండిఏకి సంబంధించి హెచ్ఎండిఏ మాజీ అధికారి బాలకృష్ణను అరెస్ట్ చేసిన సిఐడి అరెస్ట్ చేసిన సమయంలో చాలా అవకతవకలు బయటకు వచ్చాయి. దీన్ని తవ్వేసరికి ఇటు ఎల్ఆర్ఎస్ కు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తులకు సంబంధించిన వ్యవహారం కూడా బయటకు వచ్చింది. అప్పుడు యాక్చువల్ గా ఆన్లైన్ లోనే దరఖాస్తులు అనుమతులకు సంబంధించి ఇదంతా చేయొచ్చు అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఆఫ్లైన్ల కోసము ఆఫ్లైన్ లోనే పెద్ద పెద్ద భారీ రియల్ ఎస్టేట్ వాళ్లకు, తమ అనుయాయులకు, తెలిసిన వాళ్లకు, తమ వాళ్లకు ఆఫ్లైన్ లోనే అనుమతులు ఇచ్చారు. ఆ ఫైళ్లు కూడా చాలా వరకు మిస్ అయినాయి. ఆ క్రమంలో అధికారులు విచారణ చేస్తున్న క్రమంలో, దానికి సంబంధించి చర్యలు తీసుకుంటున్న క్రమంలో ఈ ఎల్ఆర్ఎస్ కు సంబంధించి కూడా చాలా పెద్ద అంశం ఇది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఎల్ఆర్ఎస్ కోసము దరఖాస్తు చేసుకున్నారు. నిర్మాణం చేపట్టాలి తమకు ఉన్న ల్యాండ్ లో అంటే ఎల్ఆర్ఎస్ అనేది ముఖ్యంగా అవసరము. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ దానికోసమని అప్లై చేసుకున్నారు. ఇదంతా తవ్వి తీస్తే కనీసం 26 లక్షల మంది అప్లై చేసుకొని ఎదురు చూస్తున్నారని చెప్పి ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఇప్పటికే అంటే 2020 అంటే ఇప్పుడు 2024 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలు అయింది. దానికి సంబంధించిన అప్డేట్ ఎవరికి తెలియకపోయేసరికి చాలా మందికి ప్రభుత్వము నిర్ణయం తీసుకొని రెగ్యులేషన్ చేద్దాము అని చెప్పి చాలా మందికి లింకులు కూడా పంపించింది SMS ల ద్వారా. ఎందుకంటే దానికి సంబంధించి ఎప్పుడైతే మనం అప్పుడు 2020లో దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు నిర్మాణాలు చేపట్టడానికి అవసరమైన డాక్యుమెంట్లు ఎవరైనా అప్పుడు అప్లోడ్ చేయకపోతే వాటిని అప్లోడ్ చేసి ప్రభుత్వ నిర్ణయించిన రుసుము ప్రకారము ఆ ల్యాండ్ ఎంతైతే ఉందో దానికి క్రమబద్ధీకరించుకోవచ్చు ఫీజు చెల్లించి. కాబట్టి ఈ మార్చి 31వ తేదీ వరకు అవకాశం ఇస్తారు అని చెప్పి నిన్న ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి SMS లో వచ్చిన సమయంలో ఎప్పటి వరకు ఏంటి అనేది ఒక వారం రోజుల్లో ఆ డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలని చెప్పి దరఖాస్తుదారులకు సమాచారం వచ్చింది. కానీ అది వచ్చిన రెండో రోజే నిన్న ప్రభుత్వం ప్రకటించింది ఈ ఎల్ఆర్ఎస్ కు సంబంధించి దరఖాస్తులన్నీ క్రమబద్ధీకరిస్తాము. మార్చి 31వ తేదీలోపు నిర్ణీత రుసుము చెల్లించిన వాళ్ళందరికీ కూడా ఈ ల్యాండ్ క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తామని చెప్పి ప్రభుత్వము ప్రకటించింది. దీంతో చాలా మంది ఇప్పుడు ఈ అవసరమైన డాక్యుమెంట్లు ఏమేమి కట్టాలి, ఫీజు ఎంత అనే దానిలో మునిగిపోయారు. దీంతో ఒక 26 లక్షల మంది అప్లికేషన్లు చేసుకున్న కనీసం 20 లక్షల మంది ఇప్పుడు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు కూడా ఆదాయం చేకూరే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈ ఎల్ఆర్ఎస్ కింద భూ క్రమబద్ధీకరణకు సర్టిఫికేట్ రావాలంటే ప్రభుత్వానికి నిర్ణీత రుసుము చెల్లించాలి. దానికి సంబంధించి మున్సిపాలిటీలకు ఒక రేటు, గ్రామ పంచాయతీలకు ఒక రేటు, మెట్రోపాలిటన్ సిటీలకు ఒక రేటు అలా ఉంటుంది. దాని ప్రకారము రుసుము ఎంతైతే ఉందో అంత చెల్లిస్తే వెంటనే అంటే ఎలాంటి కొర్రీలు లేకుండా అవకాశం దరఖాస్తు క్రమబద్ధీకరిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించేసరికి ఇప్పుడు ప్రభుత్వ ఖజానాకు కూడా మనకు ఇప్పుడు కళకళలాడే అవకాశం కనిపిస్తోంది. ఈ నిర్ణీత రుసుము చెల్లించడానికి కూడా చాలా మంది రెడీగా ఉన్నారు. ఎందుకు అంటే మళ్ళీ ఆలస్యం చేస్తే ఇంకెన్నేళ్లు పడుతుందో, ఇప్పుడు ఆలస్యం చేస్తే మళ్ళీ వాళ్ళు ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడము పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల కోసము ఇప్పటికే 4 ఏళ్ళు అయింది. కాబట్టి చాలా మంది ఈ ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడానికి దగ్గరలోని మన గవర్నమెంట్ ఆఫీసులకు క్యూలు కడుతున్నారు. యామిని, అంటే సప్తగిరి ఇక్కడ ఇంకొక వర్షన్ కూడా కనిపిస్తోంది. మరికొంతమంది ఏమంటున్నారు అంటే ఇంత తక్కువ గడువు మార్చి 31లోకి అంటే చాలా కష్టం కదా డబ్బు సమకూర్చుకోవడం అని చెప్పి అంటున్నారు. నిజమే యామిని, మామూలుగా ఇందులో ఎక్కువ మంది మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళే ఉంటారు. ఇది కూడా పాయింటే. అయితే ప్రభుత్వము ఒక డెడ్ లైన్ పెట్టకపోతే చాలా మంది దాన్ని నిర్లక్ష్యం చేస్తారన్న ఉద్దేశంతో డెడ్ లైన్ పెట్టింది అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ మార్చి 31తో
ఈ ప్రస్తుత ఆమ్, సంవత్సరము ఆర్థిక సంవత్సరము ముగుస్తుంది కాబట్టి ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం వస్తుంది కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరం లోపు గడువు అని పెట్టినట్టు అనుకుంటున్నారు. అయితే ప్రభుత్వం తర్వాత అప్పుడున్న అంటే ఇది పథకానికి వచ్చిన రెస్పాన్స్ ను బట్టి పొడిగించే అవకాశం కూడా ఉందని అనుకుంటున్నారు యామిని. అంటే 2020 నాటికి ఆ టైంలో ఎవరైతే దరఖాస్తులు పెట్టుకున్నారో వాళ్ళకి వర్తించే ఫీజే ఇప్పుడు తర్వాత ఎవరైతే ఇప్పుడు పెట్టుకుంటారో దరఖాస్తులు వాళ్ళకు కూడా సేమ్ ఫీజు ఉంటే బాగుంటుంది అనే అభ్యర్థనలు కూడా వినిపిస్తున్నాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏమంటారు? అయితే ఇప్పుడు మాత్రం ప్రభుత్వము 2020లో దరఖాస్తు చేసుకున్న వాళ్ళకే అవకాశం అని చెప్పి ప్రకటించింది. అయితే తర్వాత ఇప్పుడు ఈ మార్చి 31 లోపు వీళ్ళు వచ్చిన మన రెస్పాన్స్ ను బట్టి కొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్ళకు కూడా అవకాశం కల్పించే అవకాశం ఉంది యామిని. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.